నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో హోమియోతో ఆందోళన మాయం, బ్లడ్ క్యాన్సర్ రోగులకు టీ కణాల రక్షణ, యాంటీబాడీ టెస్ట్ చేస్తే ఏం తెలుస్తుంది, యోగాతో మోకాళ్ళ నొప్పుల అదుపు, ఇంకా హెల్త్ టిప్। ఆందోళన లేని ఆధునిక జీవితాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం। పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిత్యం ఎంతో కొంత ఆందోళన అన్నది మనం అనుభవిస్తూనే ఉంటాం। చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఈ వ్యవహారాలన్నిటిలోనూ మనం ఆందోళన చెందుతూ ఉంటాం। అయితే ఈ ఆందోళన అన్నది పరిమితంగా ఉంటే మంచిదే, కానీ శృతి మించితే మాత్రం మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందని చెబుతారు నిపుణులు। ఆందోళనను అదుపులో ఉంచుకునేందుకు సహాయపడే హోమియో ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। మనిషి అంటే మనం మూడు అంశాలుగా గుర్తుపెట్టుకోవాలి: శరీరం, మనస్సు, ప్రాణం। ఎందుకంటే ప్రాణం లేనిదే మనిషి లేడు। తర్వాత మనిషి జంతువుల్లో ప్రత్యేకత సంపాదించుకున్నది మనస్సు ద్వారా, ఆ తర్వాత దేహం। ఈ మూడు స్థాయిలో ఉన్న లక్షణాలను మనం గుర్తుపెట్టుకుని మన ఔషధాలను ఎంపిక చేయాలి। హోమియో వైద్యంలో ప్రత్యేకత ఏంటంటే ముందుగా మనుషులపైనే ప్రయోగం చేసి ఈ మూడు స్థాయిల్లో ఔషధ లక్షణాలను కనిపెట్టి ఆ ఔషధాలను రోగికి వాడటం జరుగుతుంటుంది। ఆందోళన పరులకి హోమియో వైద్యంలో ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి। భవిష్యత్తును గురించిన ఆందోళన ఉందనుకోండి, జెల్సిమియం, వాళ్ళకి ప్రత్యేకత ఏంటంటే ఆ వ్యక్తులు స్టేజ్ మీదకి వెళ్ళాలంటే కూడా చాలా ఆందోళన చెందుతుంటారు, స్టేజ్ ఫియర్। అంతేకాదు శారీరకంగా వీక్నెస్ ఉంటుంది, కళ్ళు వాలబడిపోతుంటాయి। యాంగ్జైటీ కానీ ముదిరితే డయేరియా వస్తుంది, యాంగ్జైటీ డ్యూ టు డయేరియా। తర్వాత రెండో వ్యక్తులను తీసుకోండి, ఆర్సనికం వ్యక్తులు। ఆర్సనిక వ్యక్తుల్లోకి వచ్చేటికి ముఖ్యంగా అభద్రతా భావం ఎక్కువ। ఈ అభద్రతా భావంతో యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు। తర్వాత ఏదన్నా కొంచెం ఒంట్లో బాగుపోతే చాలు యాంగ్జైటీ ఎక్కువ। చిన్న వ్యాధులు వచ్చినా సరే ఇదేమన్నా క్యాన్సర్ ఏమో అనేటువంటి భయపడే వ్యక్తులకి ఆలోచించవలసినటువంటి ఔషధం ఆర్సనికం। ఈ ఆర్సనికం వ్యక్తుల్లో ప్రత్యేకత ఏంటంటే అభద్రత ఒకటి, వాళ్ళని ఏదన్నా విమర్శిస్తే వాళ్ళు తట్టుకోలేరు। తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా డాక్టర్ కావాలి, వాళ్ళకి ఆకలైనా డాక్టర్ కావాలి, అనక్కపోయినా డాక్టర్ కావాలి, నిద్ర పట్టకపోయినా డాక్టర్ కావాలి। అంటే డాక్టర్ని చూసేది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వాళ్ళే। ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇది వితౌట్ ఎనీ కాజ్ వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు। తర్వాత వాళ్ళకి ఇంట్లో కంటే కూడా బయటకు వెళ్తే యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు। తర్వాత వాళ్ళకి అసలు ఓర్పు అనేది ఉండదు। 10 గంటలకి కానీ రైలు ఉంటే 9 గంటలకి 8 గంటలకే వెళ్ళి స్టేషన్లో కూర్చునేటువంటి వ్యక్తులు। ఈ వ్యక్తులకి ఆర్జెంటమ్ నైట్రికం, మంచి వాళ్ళే పాపం, అందరితో కలుస్తారు, కానీ యాంగ్జైటీ ఎక్కువ। యాంగ్జైటీలో కొంతమందికి చిన్న చిన్న తగాదాలకు కూడా బాగా ఆందోళన పడిపోతుంటారు। ఏమిటి ఆందోళన అంటే వాళ్ళకి ఎక్కడ పరువు పోతుందో అన్న ఆందోళన, యాంగ్జైటీ ఆఫ్ లూజింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్। ఆ వ్యక్తుల్ని కానీ చూసినట్టయితే వాళ్ళు మామూలుగా ఏ రకమైనటువంటి మనస్తత్వం కలవాళ్ళు అయి ఉంటారంటే వాళ్ళు కింద వాళ్ళనేమో తక్కిపడతారు, పై వాళ్ళంటేనేమో కాళ్ళు కొట్టుకుంటారు। ఇది ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి। వాళ్ళకి అజీర్తి కూడా ఉంటుంది, దే లవ్ స్వీట్స్, కానీ గ్యాస్ ఎక్కువ, చేయటంటే భయపడతారు। అదే కానీ కొంతమందికి యాంగ్జైటీ ఉండిని ప్రతిదానికి తొందరపడుతుంటారు, హర్రీ, టైం ఉండదు, అన్నిటికీ తొందరగా చేసుకెళ్ళాలి। వాళ్ళకి ఈ యాంగ్జైటీ విచిత్రం ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది। తర్వాత వాళ్ళు మనుషులు చూస్తే ఆహారం తినకుండా ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటారు, వాళ్ళకి జలుబుది ఎక్కువ। ఆ జలుబు ఎట్లాంటిదంటే ముక్కుల మీద కారితే జలుబు ఈ ముక్కులు ఒరుసోపోయినట్టు ఉంటుంటాయి। ఆ తర్వాత కొంతమంది ఉంటారు, ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నిర్ణయం తీసుకోలేరు, ఆ నిర్ణయం తీసుకోలేక ఆందోళన పడిపోతుంటారు, ఇండెసిషన్ అండ్ యాంగ్జైటీ। దాంతో వాళ్ళకి రాత్రులు నిద్ర కూడా పట్టద్దు, ఆందోళన ఎక్కువ, రెస్ట్లెస్గా ఉంటారు నైట్, చర్మ వ్యాధులకు ఎక్కువగా కనపడుతుంటాయి। తర్వాత వాళ్ళకి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఏదన్నా సంగీతం వింటే ఏడుపు వస్తుంది, తమాషా, ఇది ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకుంటారు। వాళ్ళకి చెవులు వచ్చి ఉంటుంది,
అందువల్ల మీరు యాంగ్జైటీ కానీ ఇది జెల్సీమియం వ్యక్తి, ఆర్సినికం వ్యక్తి, ఆర్జెంటమ్ నైట్రికం వ్యక్తి, లైకోపోడియం వ్యక్తి, ఐడమ్ వ్యక్తి, గ్రఫైటిస్ వ్యక్తి. అంటే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అంతర్మనస్సు, మనస్సు, శరీరం ఈ 3 స్థాయిల్లో ప్రత్యేకతలను గుర్తించి మనం ఔషధాలను ఎంపిక చేయటం ఇది చాలా సైంటిఫిక్, శాస్త్రీయమైనటువంటి హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్ను ఎదుర్కోవటానికి యాంటీబాడీలే కీలకం కాదని, రోగ నిరోధక వ్యవస్థలోని టీ కణాలు కూడా ముఖ్యమేనని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బ్లడ్ క్యాన్సర్ రోగుల్లో సదరు వ్యాధికి తీసుకుంటున్న చికిత్స కారణంగా యాంటీబాడీలు తక్కువగా ఉంటాయని, అయినా కోవిడ్పై పోరాటంలో CD8 టీ కణాలు వీరికి అక్కరకొస్తాయని తేల్చారు. ఈ కణాలు అధిక స్థాయిలో కలిగిన క్యాన్సర్ బాధితులు కోవిడ్ నుంచి కోలుకోవటానికి 3.5 రెట్లు ఎక్కువ అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కోవిడ్ బారిన పడిన క్యాన్సర్ రోగులకు చికిత్సను మెరుగుపరచడంలో ఇది చాలా కీలకమని తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థలోని ఒక విభాగం కుదేలైనప్పుడు మిగతా విభాగాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ నుంచి రక్షణ కోసం ఇస్తున్న mRNA టీకాల వల్ల రోగ నిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు, టీ కణాల పరంగా స్పందన ఉత్పన్నమవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. అందువల్ల క్యాన్సర్ బాధితులకు వ్యాక్సిన్లను ఇచ్చినప్పుడు యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోయినప్పటికీ టీ కణ రోగ నిరోధక వ్యవస్థ ద్వారా రక్షణ లభించవచ్చని వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతరాత్ర క్యాన్సర్లు ఉన్న వారితో పోలిస్తే బ్లడ్ క్యాన్సర్ బాధితులు కోవిడ్తో మరణించే ప్రమాదం ఎక్కువని కూడా వెల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా కాలం మొదలయ్యాక మన దగ్గర యాంటీబాడీ టెస్టులకు ప్రాచుర్యం పెరిగింది. కోవిడ్ సోకిందా లేదా అన్నది తెలుసుకోవటానికి మనలో చాలా మంది యాంటీబాడీ టెస్టు చేయించుకోవటాన్ని సరైన మార్గంగా భావిస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ శరీరంలోని రోగ నిరోధక శక్తి స్థాయిలను తెలుసుకునేందుకు ఈ పరీక్షల్ని ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ల్యాబులు యాంటీబాడీ టెస్టులను కరోనా నుంచి రక్షణ పొందే స్థాయిలను చెబుతాయంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీబాడీ టెస్టుల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా కాలం మొదలయ్యాక మన దగ్గర యాంటీబాడీ టెస్టులకు బాగా ప్రాధాన్యం పెరిగింది. ఈ టెస్టు చేయించుకుంటే కరోనా వచ్చింది లేనిది మనకు తెలిసిపోతుంది. అంతేకాదు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన రక్తంలో యాంటీబాడీలు ఏ మేరకు ఉత్పత్తి అయ్యింది తెలుసుకోవచ్చు. ఏదైనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు IgM అనే యాంటీబాడీలు మొదటి వారంలో ఉత్పత్తి అవుతాయి. తర్వాత 3 వారాలకు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. తర్వాత అవి క్షీణించటం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో IgG ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో రక్షణకు తోడ్పడతాయి. ఇవి వైరస్ నుంచి శరీరాన్ని రక్షించటం కన్నా వాటిని తటస్థం చేసేందుకు ఉపయోగపడతాయి. యాంటీబాడీ పరీక్షల్లో IgM, IgG ప్రతిరోధకాలు ఎంత శాతం ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. టీకాలు వేసిన తర్వాత రోగ నిరోధక శక్తి మార్పులను వెల్లడిస్తాయి. వీటిని ఎక్కువగా సెరో సర్వేలు చేసేందుకు వినియోగిస్తారు. యాంటీబాడీ టెస్టులో కూడా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ RDT అని, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జార్బెంట్ అసేస్ ELISA, న్యూట్రలైజేషన్ అసేస్, క్యుమిల్యూమినిసెంట్ ఇమ్యూనో అసేస్ అని చాలా రకాలే ఉన్నాయి. అయితే వీటిలో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో ఉంది. యాంటీబాడీ పరీక్ష అనేది కేవలం మనకు గతంలో కరోనా వచ్చింది లేనిది తెలుసుకోవటానికి, అలాగే వ్యాక్సిన్ తీసుకున్నాక అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు మన ప్రతి కదలిక అతి కష్టమైన వ్యవహారముగా మారిపోతుంది. కొద్ది దూరం నడవలేం, కాసేపు స్థిరంగా కూర్చోలేం, కూర్చొని లేవటం, లేచి కూర్చోవటం బాగా కష్టంగా ఉంటుంది. చివరికి విశ్రాంతిగా పడుకున్న సమయంలోనూ మోకాళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్ల నొప్పుల్ని అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో
అతి ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మోకాల నొప్పుల సమస్యలకి యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాలంలో చాలామంది, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఈ సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులో మోకాల నొప్పులు వచ్చేసేసి అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. నిల్చోలేక, కూర్చోలేక విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ మోకాల నొప్పుల సమస్యలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, వ్యాయామాలు, ముద్రలు చేసినట్లయితే సహజమైనటువంటి శక్తి ద్వారా సహజమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పవనముక్త ఆసనం, వాయుముద్ర. వీటిని కనుక మీరు 41 రోజుల నుంచి మీరు 3 నెలల పాటు సాధన చేసినట్లయితే సులభంగా వాటిని అధిగమించవచ్చు. ఇప్పుడు పవనముక్తాసనాన్ని మరియు వాయుముద్రను ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. మోకాల నొప్పులకి అద్భుతంగా ఉపయోగపడే కొన్ని ఆసనాలు, ముద్రల గురించి తెలుసుకుందాం. పవనముక్త ఆసనం మోకాల నొప్పుల సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. వాయుముద్ర నొప్పులు నివారించడంలో ఈ ముద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పవనముక్త ఆసనాన్ని శవాసన భంగం మీద చేయాలి. ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగంకి రావాలి. కాలు 2 స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఎడమ కాలు జతలో కుడి కాలు. తర్వాత శవాసన భంగంకి రావాలి. కాలు 2 జతలో ఉంటాయి. ఈ స్థితిలో ముందుగా మోకాలను ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడి కాలు యొక్క మోకాలని గట్టిగా పట్టుకొని హెడ్ రైజ్ చేసి సాధ్యమైనంత వరకు గడ్డాన్ని కానీ మోకాలను కానీ మోకాలకు తాకించాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో 2 చేతులతో మోకాల పైన గట్టిగా పట్టుకొని ఉండడం ద్వారా ఆ మోకాలకి చక్కటి వ్యాయామం జరిగి ఆ నొప్పి రిలీజ్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హెడ్ రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. తలని 2 చేతుల్ని రిలీజ్ చేసి కాళ్ళని రిలీజ్ చేసి స్ట్రైట్గా ఎడంకాలు జతలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఎడమకాలు ఫోల్డ్ చేసి మోకాలను ఫోల్డ్ చేసి 2 చేతులతో మోకాల దగ్గర పట్టుకొని పొట్టపైన 2 చేతులతో గట్టిగా ఆనించి హెడ్ రైజ్ చేసి గడ్డాన్ని మోకాలకు తాకించే ప్రయత్నం చేయాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది. 2 చేతులతో ఎడమకాలు యొక్క మోకాలను గట్టిగా పొట్టపైన ఆనించి ఉంచాలి. ఎంత వీలైతే అంత. ఈ విధంగా ఆసన స్థితిలో 10 నుంచి 20 సెకండ్లు ఉండాలి. తర్వాత తలని యథాస్థానానికి క్రిందకు తీసుకొని వచ్చి 2 చేతుల్ని రిలీజ్ చేసి ఎడమ కాలుని కుడి కాలు జతలోనికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేసి పొట్టపైన ఉంచి 2 చేతులతో 2 మోకాల దగ్గర పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత పొట్టపైన గట్టిగా 2 చేతులతో మోకాలు నానించి తలను పైకి రేజ్ చేసి ఎంత వీలైతే అంత మోకాలకు టచ్ చేసే విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు హెడ్ని యథాస్థానానికి క్రిందకు తీసుకొని రావాలి. 2 చేతుల్ని రిలీజ్ చేయాలి. 2 కాళ్ళని యథాస్థానంగా క్రిందకి తీసుకొని వచ్చి శవాసన భంగంలో కొద్ది సమయం విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు శవాసన భంగం నుంచి బయటకు వచ్చి సుఖాసనంలో కూర్చోవాలి. ఎడం ప్రక్క తిరిగి కుడి చేయి సపోర్ట్ తీసుకొని సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు
వాయు ముద్రను ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ వాయు ముద్రని సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఏ విధంగా కూర్చున్నప్పటికీ కూడా వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా అరచేతుల్ని మోకాళ్ళపైన ఉంచుకోవాలి. చేతుల్ని ఈ స్థితిలో చూపుడు వ్రేలుని ఫోల్డ్ చేసి బొటన వ్రేలు యొక్క కొనల భాగానికి, కింద భాగానికి తీసుకొని రావాలి. చూపుడు వ్రేలు పై భాగం పైన బొటన వ్రేలుతో అద్ది ఉంచాలి. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉంటాయి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మోచేతులు రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల్ని, నిష్పత్తుల్ని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ పవనముక్త ఆసనాన్ని ప్రొద్దున్న, సాయంత్రం ఎడమ కాళ్ళతో ఒక 5 సార్లు, కుడి కాళ్ళతో ఒక 5 సార్లు, 2 కాళ్ళతో ఒక 5 సార్లు చొప్పున క్రమం తప్పకుండా చేస్తూ ఈ యొక్క వాయు ముద్రని ప్రతిరోజు 45 నిమిషాలు సమయం ప్రొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఇట్లా 3-4 తడవలుగా చేస్తూ అధిక బరువు సమస్య ఏమైనా ఉంటే కనుక ముందు తగ్గించుకొని, అదేవిధంగా మీలో కాల్షియం లోపం కానీ, లేదా విటమిన్ డి లోపం కానీ, ఇంకా వివిధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వైద్యుల సలహా తీసుకొని ఈ యోగ చికిత్సను ప్రతిరోజు మీరు ఇంట్లోనే ఉంటూ సాధన చేసినట్లయితే మీ యొక్క సమస్యని సులభంగా అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. నమస్కారం. ఒక చిన్న చిట్కా మీకోసం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ప్రతినిత్యం ఒక గ్లాసుడు మజ్జిగలో 1 చెంచాడు కరక్కాయ పొడిని కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.